మొన్నటి వరకు ఏమో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు మీద జంతువుకు కలిసింది. పవనన్న అయితే ఏకంగా అయోధ్యకి 1,00,000 లడ్డూలు పంపించాము, ఆ 1,00,000 లడ్డూల్లో కూడా కల్తీ కలిసిందని పాపం ఆయన మెట్లు తెగ్గడిగేశారు. చివరికి ఏమైంది, సిబిఐ వాళ్ళు ఏం తేల్చారు, నెయ్యిలో ఎటువంటి కల్తీ కలవలేదు, జంతువుకు కలవలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏం ప్రసారం చేస్తుంది, నెయ్యిలో కల్తీ కలిసింది అని. సో కూటమి వాళ్ళందరినీ ఒకటి అడుగుతున్నారు, నెయ్యిలో కల్తీ కలిసింది అంటున్నారు కదా, ఏం కలిసింది కల్తీ? ఆ కల్తీ ఏంటో చెప్పండి జనాలకి. ఫస్ట్ జనాలకు అది చెప్పుతా లేదు. హిందువులు మనోభావాలతో ఆటలాడుకునేదే కాకుండా మతాల మధ్య కులాల మధ్య గొడవలు క్రియేట్ చేస్తున్నారు. ఏమయ్యా కూటమి ప్రభుత్వం వాళ్ళు, ఈ ప్రజలను ఇలా బతకనీరా, మీరు వాళ్ళని అలా సభ్యంగా ఉంచరా? మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టేసి కొట్టు సావాలన్నా మీరేంటి, మీరు ఏసీ రూముల్లో ఉంటారు కాబట్టి మీకు పర్లేదు. ఇంకో విషయం ఏంటంటే అసలు కల్తీ ఏం కలిసిందన్నది నిరూపించరు. ఈ జనాలకి పాపం అదేం తెలియకంటే నెయ్యిలో నిజంగా కల్తీ కలిసిందా అన్నది అనుకుంటున్నారు తప్ప, కానీ ఏం కలిసిందనేది వీళ్ళు చెప్పరు. వంగల్పూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారమ్మా, హిందువులంటే ఎందుకు అంత కక్ష జగన్మోహన్ అని అంటున్నారు కదా. ఆయన హిందువుల మీద ఎప్పుడు కక్ష చూపించాడమ్మా? మీకులాగా గొడవలు క్రియేట్ చేయమని చెప్పలేదమ్మా ఆయన హిందువుల మీద కక్ష చూపించడానికి. ఇంకోటి, హిందువుల మీద కక్ష చూపించడానికి ఫస్ట్ మనమంతా ఇండియన్స్, ఒక భారతీయులు మనం, అది గుర్తు పెట్టుకోండి. అంతే తప్ప హిందూ అని ఒక పేరుతో మతాల మధ్య గొడవలు క్రియేట్ చేయదు. నీకేంటమ్మా, ఏసీ రూమ్లో అంటే హ్యాపీగా కూర్చుంటావు, టైం పాస్ అవ్వకపోతే క్యాన్వైలో తిరుగుతావు, ఇంకా అంతగా కుదరకపోతే ఎక్కడైనా డ్యాన్స్ షోలు పెడితే అక్కడికి వెళ్ళి చక్కగా ఎలా ఎంకరేజ్ చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటావు, ప్రజలను గాలికి వదిలేసి. మీకేంటి కానీ, మీరు ఈ పొజిషన్ లో ఉన్నారంటే కార్యకర్తలు మేము జెండా మోయడం వల్లే మీకు వచ్చింది ఆ పొజిషన్. అది మర్చిపోకుండా మీరు జనాలందరూ కొట్టు సావండి, మేము హ్యాపీగా ఉంటాము, ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు ఉండవు. పోతే ప్రజలే కదా పోతారు. ఆలాలు మతాల మధ్య ఇట్లా హిందువులకి మనోభావాల మీద దెబ్బతి కొట్టారు, ఓకే ప్రసాదం పట్టుకొని అప్పుడు వాళ్ళు క్రిస్టియన్ ముస్లిం ఎందుకు కొట్టి సావాలి, అప్పుడు వాళ్ళందరూ కొట్టి చనిపోయారు అనుకో, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే కదమ్మా వంగల్పూడి అనిత గారు, దయచేసి మతాల మధ్య కులాల మధ్య గొడవలు క్రియేట్ చేయకండి. ఇందుకే వంగల్పూడి అనిత గారు నెయ్యిలో కల్తీ అన్నారు కదా, ఏం కల్తీ కలిసిందో చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేలేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. మరి 2014లో మా వైసీపీ హయాంలో మేము ఉన్నప్పుడు, 2014 కాదు, మా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, మీ సీఎం గారు చంద్రబాబు నాయుడు, మీ రెండో సీఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు జెండా ఎగరేశారమ్మా? క్లారిటీ ఏమైనా ఉందా? కరోనా టైంలో మీరంతా ఎక్కడ పోయారమ్మా? పాకిరిపేట కదమ్మా మీది. పాకిరిపేట ప్రజలు కరోనా టైంలో నువ్వేనా హెల్ప్ చేసావా తల్లి? ఎప్పుడైనా కరోనా టైంలో ఇది వంగల్పూడి అనిత గారు హెల్ప్ చేశారని చెప్పి ఏ ఫేస్బుక్ లోనే వచ్చారమ్మా మీరు? ఏ టీవీ న్యూస్ లోనే వచ్చారా? కనీసం కరోనా టైంలో మీరు ఎక్కడ ఉన్నారమ్మా? జనాలు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఇంత కూడా హెల్ప్ చేయలేనప్పుడు రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేలేదని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావు. మీరెన్నిసార్లు ఎగరేశారమ్మా? అంటే లాస్ట్ టైం మీరు 2014 ఎమ్మెల్యేగా చేశారు కదా, మరి వైసీపీ హయాంలో మీరెందుకు రిపబ్లిక్ జెండా ఎగరేయలేదు? మీ సీఎం ఎందుకు ఎగరేయలేదు? మీ డిప్యూటీ సీఎం ఎందుకు ఎగరేయలేదమ్మా? ఇవన్నీ మేము అడగగలుగుతాం, మాకు గుర్తున్నది ఎవరు ఏం చేశారనేది. ఇంకోటి, నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అసత్య ప్రసారం చేస్తున్నారు కాబట్టి, ఆ దేవుడు కలియుగ దేవుడు, అతను స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి, ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తాడు, గుణపాఠం మాత్రం ఖచ్చితంగా మీకు నేర్పిస్తాడు. దేవుడితో ఆటలు ఆడొద్దు అసలు, ఇది ఖచ్చితంగా దేవుడితో ఆటలు ఆడితే ఆట ఎలాగుంటుందో చూపించేస్తాడు ఆయన. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.